ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘము, రంగాపురం క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ ధ్యానాంశం ఏంటంటే, తెడ్డు వెయ్యండి లేదా వెనుకకు వెళ్ళండి. ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు తెలియజేస్తున్నాను తండ్రి. మరి ఒక చక్కటి ప్రసంగాన్ని తండ్రి మా ప్రియులకు వివరిస్తూ ఉండగా, జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎలాగ అధిగమించాలో తండ్రి ఈ ప్రసంగం ద్వారా వివరిస్తూ ఉండగా, నీవే నాతో ఉండి మాట్లాడమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం అంటే, తెడ్డు వెయ్యండి లేదా వెనుకకు వెళ్ళండి. ధ్యానాంశం. తెడ్డు అంటే ఏమిటి? ముందు ఆ తెడ్డు గురించి మనం తెలుసుకుందాం. ఆ తెడ్డు గురించి మనం తెలుసుకోవాలి అంటే, యుఎస్లోని అలబామా రాష్ట్రంలో, అంటే యుఎస్లో చాలా స్టేట్స్ ఉన్నాయి, అలబామా స్టేట్ కూడా ఒకటి. ఆ అలబామా రాష్ట్రంలో 5300 మైళ్ళకు పైగా జల మార్గాలు అందుబాటులో ఉన్నాయంటండి అక్కడ. అంటే ఎంత పెద్ద విస్తారమైన జల మార్గాలు ఆ అలబామా స్టేట్లో ఉన్నాయంటే, 5300 మైళ్ళు పైగా. అంటే ఆ సముద్రంలో 5300 మైళ్ళు అంటే 2 మైళ్ళు, ఒక 3 కిలోమీటర్లు, ఒక 2 మైళ్ళు అండి లెక్క చూస్తే. 3 కిలోమీటర్లు 2 మైళ్ళు కిలోమీటర్ల లెక్కలో చూసినట్లయితే, అంటే ఎంత విస్తారమైన ఆ నీళ్ల మీద వ్యాపారం జరుగుతుందో, జల మార్గాలు ఉన్నాయో దీనిని బట్టి మనకు అర్థమవుతుందండి. అయితే ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే, ఒక 2 వ్యక్తులు అలబామా ఈశాన్య మార్గం నుండి మెక్సికో గల్ఫ్లోని పోర్ట్ మార్గాన్ వరకు 650 మైళ్ళు వాళ్ళ ప్రయాణం చేశారట. ఒక 2 వ్యక్తులండి. అంటే నీటిలో ఆ సముద్ర మార్గం గుండా 650 మైళ్ళు పైగా. అందులో ఒక వ్యక్తి 70 ఏళ్ల వ్యక్తి అండి, 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. అతని పేరు కయాకర్. ఆ 70 ఏళ్ల వ్యక్తి పేరు కయాకర్ అండి. అతని బంధువు ప్రధాన బాటలను మొత్తం 650 మైళ్ళు బోట్ ఉంటుంది కదా, బోట్ని తెడ్లతో నడిపారట్నది, ఒక తెడ్డుతో నడిపారట్నది. గమనించండి, తెడ్డు అంటే అది అంటే పడవను నడిపే దానిని. అంటే ఇప్పుడు అయితే ఇంజిన్స్ వచ్చినాయి, ఇంజిన్ ఆన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఈ ఇంజిన్స్ లేని సమయంలో పడవకు తెడ్డు ఉండేదండి, పొడుగాటి తెడ్డి. ఒకసారి ఈ పక్కన వేస్తాడు, మళ్ళీ ఒకసారి ఈ పక్కన వేస్తుంటాడండి. ఆ పక్క ఈ పక్క వేసి పడవను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అంటే తెడ్డు అంటే పడవను నడిపే పొడుగాటి తెడ్డు అండి. అది చాలా పొడుగు ఉంటుంది. అలాగనే దానిని ఆ తెడ్డు వేయాలంటే చేతులకు కండరాలకు చాలా బలం కలిగి ఉండాలండి ఆ తెడ్డు. ఎందుకంటే ప్రవాహానికి ఎదురెళ్ళాలి వీళ్ళు. ప్రవాహానికి వెనక్కి వెళ్తే కొట్టుకుని వెళ్ళిపోతారు. కనుక ఎంత బలం ఉపయోగించాలో ఆ చేతులకి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కయాకర్ 650 మైళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని అతను ప్రయాణం మొదలుపెట్టాడు. అతను 650 మైళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించి, పైగా ఎలాగా ఈ తెడ్డుతోటే గెంటుకుంటే వెళ్ళాలండి ఈ 650 మైళ్ళు కూడా. అయితే
ఆ ప్రయాణం పూర్తి చేయడానికి 34 రోజులు పట్టిందండి అతనికి. ఆ తెడ్లతో పడవను తోడ్చుకుంటూ వెళ్ళటానికి. 650 మైళ్ళు అంటే మాటలా పడవ మీద వెళ్ళటం. మా చిన్నప్పుడు ఎర్రవంశం దగ్గర కాలువ ఉండేది. అది గోదావరిలోంచి కనెక్షన్ అనమాట. అది ఈ కాలువకు ఉండేది. సరుకులు ఆ పడవ మీద రవాణా చేసేవారండి. ఇటుపక్క కొంతమంది, అటుపక్క కొంతమంది. ఒక్కొక్కసారి ఒక వ్యక్తి గడపెట్టి తోసేవాడండి పడవని. అంటే పడవ వెళ్తున్నప్పుడు ఆ గెడ అలా పెడితే పడవ ముందుకు వెళ్తూ ఉంటుంది. కంకర కానీ, సరుకులు కానీ పడవల మీదే ప్రయాణం చేసేవారండి. ఒక్కొక్కసారి 5గురు 6గురు ఈ పక్కన ఒడ్డుంటే ఆ ఒడ్డునే తాడు కట్టుకు లాగొచ్చేవారండి. అలాగా సరుకులు రవాణా చేసేవారు ఒకప్పట్లో. అంటే రాజమండ్రి నుంచి రావడానికి చాలా టైం పట్టేదండి. సరుకులు అప్పుడు నీటి మీద రవాణా చేశారు, రోడ్డు సదుపాయం సరిగా లేని సమయంలో. అయితే ఇక్కడవి 70 ఏళ్ల వయసున్నటువంటి కయాకార్ 650 మైళ్ళు కేవలం తెడ్డుతో అతను ప్రయాణించి 34 రోజుల్లో చేరుకోగలిగాడండి ఆ ప్రాంతాన్ని. ఒక్కొక్క రోజు 4 మైళ్ళే ప్రయాణం చేసేవారట. 3 లేదా 4. ఎందుకంటే గాలి బలంగా వేస్తున్నప్పుడు, ఎదురుగాలి వేస్తున్నప్పుడు తెడ్డు ఎంత గట్టిగా వేసినా కూడా ముందుకెళ్ళేది కాదట. ఒక్కొక్క రోజు అయితే 18 మైళ్ళు వెళ్ళిపోయారటండి గాలి అనుకూలంగా ఉన్నప్పుడు. కేవలం ఈ పడవని ఎలా నడిపించారంటే కేవలం తెడ్డు సహాయంతో మాత్రమే. చూడండి, 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి కేవలం తెడ్డుతోటే 650 మైళ్ళు ప్రయాణం చేశారంటే వారి ప్రయాణ భారం మొత్తం వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందండి. వాతావరణం అనుకూలంగా ఉంటే 18 మైళ్ళు, వాతావరణం అనుకూలంగా లేకపోతే 3 మైళ్ళు 4 మైళ్ళు వెళ్ళేవారండి. అసలు విషయం ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వారు ఆ తెడ్డుతో పడవను ముందుకు నడిపిస్తూనే ఉన్నారండి. వాళ్ళు అనుకూల పరిస్థితుల్లో ప్రయాణం చేశారు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా వీళ్ళు ప్రయాణం చేశారండి. వీళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జీవితంలో కూడా కొన్నిసార్లు ముందుకు సాగటం కష్టంగా ఉంటుందండి. ఈ పడవ ప్రయాణం సముద్రం మీద చేస్తున్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో వాతావరణం అనుకూలించకపోతే మన జీవిత ప్రయాణంలో కూడా అనేకమైన ఆటుపోట్లను మనం చూస్తుంటాం. మనది ఎప్పుడు కూడా పూలబాట కాదండి. మానవ జీవితం అంటే కష్టాలు, దుఃఖాలు, శోధనలు, వేదనలు, అవమానాలు చాలా రకాలుగా మన జీవితంలో వీటన్నిటిని అధిగమిస్తేనే జీవితం. అందుకే యోబు మాట్లాడుతున్నాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని మాట్లాడుతున్నాడు. మనం ప్రతి దాంతో ఆరోగ్యంతో అనారోగ్యంతో యుద్ధం చేస్తుండాలి, శత్రువులతో యుద్ధం చేస్తుండాలి, కష్టాలతో యుద్ధం చేస్తుండాలి, సమస్యలతో యుద్ధం చేస్తుండాలి, సాతానుతో యుద్ధం చేస్తుండాలి. మనొక మంచి క్రైస్తవుడిగా జీవించాలంటే అపవాది మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అడుగుడంగా ఆటంకాలు కలుగజేస్తూ ఉంటాడండి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు లోకాసువార్త 9:22 చూసినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అనేక మంది ఆయన ముందుకు వెళ్లకుండా చేయటానికి ఆయన పనిని ఆటంకపరిచారండి. కానీ ఆయన ముందుకే వెళ్ళాడండి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయనకు వచ్చినంత కష్టం కూడా వేళ మనకు రావటం లేదు చెప్పుకోవాలంటే. అపోస్తలులకు ఉన్నంత కష్టాలు వేళ మనకు లేవని చెప్పుకోవాలంటే వేళ అంత కష్టంలో కూడా ఈ 70 సంవత్సరాల వాళ్ళని ముందుకు లాగిపోయారో మన జీవితంలో కొన్నిసార్లు ముందుకు సాగటం కష్టం. ఇబ్బందులు వచ్చినప్పుడు, పరిస్థితులు సరిగా లేనప్పుడు, సముద్రం ఎలాగైతే అల్లకల్లోలంగా ఉంటుందో ఒక్కొక్కసారి ఆ అల్లకల్లోల మార్గం గుండా వీళ్ళు తెడ్డుతో ఎలాగైతే తన పడవను ముందుకు నడిపించారో, ఆ కష్టాన్ని అధిగమించారో మనం కూడా అదే విధంగా జీవితపు సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగటమే నిజమైన క్రైస్తవ్యం. దేవుడు అదే చెప్తున్నాడండి. అందుకే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా హింసల పాలైపోతారని చెప్తున్నాడు. కనుక అనేక సమస్యలు మన క్రైస్తవ జీవితంలో మనకి ఎదురవుతూ ఉంటాయి. ఈ కయాకర్ ఎలాగైతే విజయం సాధించాడో అందుకే అతను మాట్లాడుతున్నాడు, తెడ్డు వేయండి లేదంటే వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకు ఈ సబ్జెక్ట్ పెట్టంటే అతను ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా తెడ్డు వేస్తూ ముందుకే వెళ్ళిపోయాడు. లేదంటే అతను ఏం చేయాలి, వెనక్కి తిరగాలి.
ఈ బాబాయ్కి నేను ప్రయాణం చేయలేను, ఎందుకు వచ్చే రిస్క్ అని చెప్పేసి ఏం చేయాలంటే అతను వెనక్కి వచ్చేయాలి. అందుకే తెడ్డు వేయండి లేదా వెనక్కి వెళ్ళిపోండి. అందుకే మాట్లాడుతున్నాడు, నువ్వు వెచ్చగా ఉండు, చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఇంకా మనకి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 చూసినట్లయితే స్ఫురణలో ఉన్న సంఘానికి ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. చూడగా ఈ స్ఫురణలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులు ఎటువంటి వాటికి గురయ్యారంటే శ్రమలకు గురైపోయారండి. ఇంకా దరిద్రతను నేను ఎరుగును. అంత దరిద్రులు ఉన్నారండి వాళ్ళు. అంటే వాళ్ళకి కావాల్సిన సరిపడా దొరకటం లేదని వాళ్ళకి. దరిద్రులని ఎవరంటాం మనం? ఏమీ లేని వాడిని దరిద్రం అంటాం మనం, దరిద్రులు అంటాం మనం. అంటే స్ఫురణలో రక్షించబడిన క్రీస్తు సంఘ సభ్యులు ఎలా ఉన్నారు? శ్రమలు అనుభవిస్తున్నారు, దరిద్రతను అనుభవిస్తున్నారు, దరిద్రతలో ఉన్నారండి వాళ్ళు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. చూడండి ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు శ్రమల్లో ఉన్నా కూడా, దరిద్రంలో ఉన్నా కూడా నువ్వు ధనవంతుడివే అని మాట్లాడుతున్నాడు దేవుడు. క్రీస్తులో ఉన్న వాళ్ళు ధనవంతులు ఎప్పుడూ కూడాను. ఎందుకంటే సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండమని చెప్తున్నాడు తిమోతి పత్రికలో. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే దాని అర్థం ఏంటి? ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే స్థితిని కలిగి ఉంటాం. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, ఆకలితో ఉంటాం తెలుసు, అన్నీ ఉంటాం కూడా నాకు తెలుసు. అలాగే మన అనేక రకాల పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందండి. కానీ దేవుడు ఏ సమయానికి ఏం కావాలో సమకూరుస్తాడు. కొద్ది రోజులు ఉంటే ఉండనివ్వండి, అవి కొద్ది రోజులే ఉంటాయి. యేసుని శ్రమ పెట్టారు, ఎంతకాలం పెట్టారు? ఆ సిలువని తర్వాత జయించాడు. ఇప్పుడు తిరిగి శ్రమలు ఎందుకు వస్తాయని రావు కదా. అలాగే మనము కూడా జయిస్తే శ్రమలనే మన దరిదాపుల్లో కూడా రాకపోవచ్చు మనకి. అందుకే మాట్లాడుతున్నాడు, అయినను నీ ధనవంతుడివే, నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. జనాలు దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఈవేళ మనకు కూడా ఇటువంటి ఎదురవ్వచ్చు, ఎదురైనవి కూడాను, భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగవచ్చు ఇంకాను. కానీ నీకు కలుగు దోషం నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడొద్దని చెప్తున్నాడు. ఈ కయాకర్ ఈ 34 రోజుల పాటు ఈ సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు ఎన్ని ఆటుపోట్లు ఆటంకాలను ఎదుర్కొన్నాడో, ఆ తెడ్డు వేటు ఎలాగైతే ఆపలేదో ఆ పడవను ముందుకే నడిపించాడు, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళలేదండి అతను. మనము కూడా ఇన్ని ఎదురవుతున్నా కూడా నీవు పొందబో శ్రమలకు భయపడొద్దు అన్నాడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినాల శ్రమ, కొద్ది రోజుల శ్రమ ఉంటుంది. అది దీర్ఘకాలం కూడా కావచ్చండి. 10 అంటే సంపూర్ణ సంఖ్య. దీర్ఘకాలం కూడా కావచ్చండి. కానీ ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తానని చెప్తున్నాడండి. నమ్మకం ఉండమని చెప్తున్నాడు దేవుడు మనకి. జీవకిరీటాన్ని ఇస్తానని చెప్తున్నాడు దేవుడు మనకి. మనం ఈ శ్రమలు పరలోకంలో మనకి దీవెనలుగా మారుతాయి. మనకి ప్రభు నిమిత్తం ఎటువంటి శ్రమ అనుభవించకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. ప్రభు నిమిత్తం నువ్వు ఎటువంటి కష్టమో కూడా అనిపించకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదండి. నిజమైన క్రైస్తవుడు అంటే అగ్నిలో కాల్చబడిన సువర్ణం అగ్ని వల్ల ఎలాగైతే శుద్ధి అవుతుందో, దాంట్లో ఉన్న మలినం పోతూ ఉందో, క్రైస్తవుడు కూడా కష్టాలు, శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు ఆ అగ్ని చేత కాల్చబడిన సువర్ణం ఎలాగైతే పరిశుద్ధమైనదిగా ఉంటుందో, దాని అసలు సిసలైనది మిగులుతుందో, క్రైస్తవుడు కూడా అసలు సిసలైన విశ్వాసగా ఉంటాడు, దేవునికి ఇష్టమైన వాడుగా ఉంటాడని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే మరణం వరకు నమ్మకముగా ఉండుము. నువ్వు తెడ్డు వేస్తూనే ఉండాలి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వెనక్కి తిరగకూడదని. మనం వెనక్కి తిరిగితే ఓడిపోతాం. మనం కుక్క తన వాంతికి తిరిగినట్లని మాట్లాడుతున్నాడు అండి. మనం ఒకసారి రక్షించబడి యేసుప్రభుని విడిచిపెట్టేస్తే కుక్క తన వాంతికి తిరిగినట్లండి. అటువంటి వారిగా మనం ఉండకూడదని. మనం జయించిన వాడు రెండో మరణం వల్ల ఏ హాని చెందడని చెప్తున్నాడండి. ఈ లోకంలో కష్టాలు అనిపిస్తే రెండో మరణం అంటే అగ్నిగుండం అని మాట్లాడుతున్నాడండి ప్రకటన గ్రంథంలో. రెండో మరణం అంటే అగ్నిగుండము. అంటే నీ ఆత్మ అగ్నిలోకి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళిపోతుంది, నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతావు. ఆ తర్వాత ప్రభు వచ్చినప్పుడు పరలోకంలో ఉంటావు నీవు. రెండో మరణం వల్ల నీకు ఎటువంటి హాని కలగదని మాట్లాడదు. రెండో మరణం అంటే అగ్నిగుండం అని చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. మొదటి మరణం మామూలుగా ఈ దేహాన్ని ఆత్మ విడిచిపెట్టడం. రెండో మరణం అగ్నిగుండంలోకి వెళ్లకుండా ఉండటం.
అది దాటడం అండి రెండో మరణం అంటే. నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు. క్రైస్తవుడు నమ్మకంగా ఉండాలి, చివరి వరకు నమ్మకంగా ఉండాలి, బలమైన విశ్వాసగా ఉండాలి. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరైనా మాట్లాడుతున్నాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా పరలోకం వెళ్ళరండి. కొద్ది మంది మాత్రమే వెళ్తారు పరలోకం. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలి. ఆ కొద్ది మంది ఆ జీవ కిరీటం కొరకు పౌలు ఎన్ని శ్రమలు అనిపించాడు. నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు జీవ కిరీటం ఉంది, అది నా కొరకే కాదు మీ కొరకు కూడా ఉందని చెప్తున్నాడండి. ఆ క్రైస్తవుడు అంటే అటువంటి జీవితాన్ని జీవించాలి. అటువంటి వాడే దేవుడికి కావాలండి. అటువంటి వాడంటేనే దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అటువంటి వాడే దేవుడు, అటువంటి వాడిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే తెడ్డు వేయిస్తూనే ఉండాలి మనం. జీవితంలో ముందుకు సాగుతూనే ఉండాలి మనం. అందుకే నడిపించి నానావని పాటలు పాడుతుంటాం మనం. అదొక ఫేమస్ సాంగ్ అండి. అది లోతైన జలముల్లో గుండా వెళ్ళినా కూడా మన ప్రభు మనకు ఉన్నాడని, మనకు తోడుగా ఉన్నాడని, మనం నడిపిస్తున్న సంగతి మనం మర్చిపోకూడదండి. ఏదొచ్చినా కూడా కొద్ది కాలం మనకు ఉంటుంది, ఎక్కువ కాలం మనకు ఉండదండి. మనకి శ్రమలు అన్నవి శాశ్వత కాలం శ్రమలుంటే మనం తట్టుకోలేం. అందుకే నిన్ను ఎన్నడూనూ విడువను ఎడబాయని చెప్పి ఎబ్రీయుల పత్రికలో వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మన కొరకు రక్తం కాచినటువంటి వాడు, ఆఖరి రక్త బొట్టు వరకు కూడా మన కొరకు చిందించినటువంటి వాడండి. మనం ఎందుకంటే ఆయనతో పాటు నిత్యజీవంలో ఉండాలని చెప్పి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు అంత కష్టపడినప్పుడు, మన ఈ లోకంలో ప్రభువుని నమ్ముకుని జీవిస్తున్నప్పుడు మనం కొంచెం కూడా త్యాగం చేయలేకపోతే మన నిజమైన క్రైస్తవులుగా ఉండవండి. త్యాగపూరితమైన క్రైస్తవ జీవితం కావాలండి దేవుడికి. ఎటువంటి కష్టాలు లేని క్రైస్తవ జీవితం కావాలని అనేక మంది కోరుకుంటూ ఉంటారు. తప్పండి అది. కష్టాలు లేకపోతే మనకు సంతోష విలువ మనకు తెలియదండి. సంతోష విలువ మనకు తెలియాలంటే దుఃఖపడాలి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులని మాట్లాడుతున్నాడు. హింసింపబడాలి మనం. నిజమైన క్రైస్తత్వం అంటే ఇవన్నీ కూడా మన జీవితంలో ఎదురు చూడాలి మనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలులు ఇవన్నీ కూడా అనిపించారండి. గనుక మనం జీవితాన్ని ముందుకు సాగాలంటే ఎన్ని తుఫాన్లు వస్తుంటాయి, రాకాశాలలో పైకి లేచి కింద పడుతూ ఉంటాయి, సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు చీకటి భయపెడుతూ ఉంటుంది. కానీ ఎన్ని రకాలుగా ఎదురైనా కూడా విశ్వాసమున కత్తి దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూడు, ఈ లోకాన్ని చూడుకును. యేసు వైపు చూస్తే మనం ఎప్పుడూ కూడా గెలుస్తూనే ఉంటాం తప్ప ఓటం అనేది మనకు ఉండదండి. జయించేవాడు. అందుకే కయాకరు వెనుకకు వెళ్లకుండా ఉండటానికి తన శక్తిని అంతటిని ఉపయోగించాడు. జీవితంలో మనం వీలైనంత కష్టపడి తెడ్డి వేయవలసిన సమయాలు ఉంటాయి మనకి. దేవుని యొక్క సహాయంతో ముందుకు సాగుతూనే ఉండాలి. వ్యతిరేకంగా వీచే గాలులు, తుఫాన్లు, ఎగిసిపడే రాకాసి అలలు ఏది ఏమైనప్పటికీ తెడ్డి వేయటం కొనసాగిస్తూనే ఉండాలి. అతని నిజంగా అలా చేసినప్పుడు అతని కండరాలు, ఎముకలు, నరాలు ఎంతో బాధ పెట్టి ఉంటాయండి. అయినా కానీ అతను అన్నిటినీ సహించాడండి. జీవితం మనల్ని వెనుకకు మరియు దేవునికి దూరంగా తీసుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుందని మన జీవితం దేవునికి వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటుంది. మనం తెడ్డివేయడానికి ప్రయత్నిద్దాం, మన నిర్ణయం మార్చుకోకుండా ఉందాం. జయక్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోదాం. మన ప్రభు మన పక్కనే ఉన్నాడని, మనకు సహాయం చేస్తున్న విషయాన్ని మనం మర్చిపోకుండా, అన్నిటికంటే ముఖ్యంగా మన ఆత్మను మనం కాపాడుకోవాల్సిన వారమే ఉన్నాం. మనం ఆత్మ చాలా విలువైనదండి. మన దేహాన్ని సంతోషపెట్టుకున్నా కానీ దేహానికి ఎంత వస్తే ఎంతో బాధపడిపోతుంటాం. కానీ ఈ ఆత్మ శాశ్వతకాలం నరకంలో ఎంత వేదన పడుతుందో అది బైబిల్ తెలియజేస్తుంది, మనకి దైవగ్రంథం తెలియజేస్తుంది. కనుక మన ఆత్మలను కాపాడుకోవాల్సిన వారమే ఉన్నాం. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా, అందుకే శ్రమ అయినా, బాధ అయినా, శోధన అయినా, వేదన అయినా, నా ముందు సిలువైనా వెనకలాకోసం నా దేదారి అని పాట పాడుతుంటాం మనం. ఇవేవి కూడా క్రీస్తు ప్రేమ ముందు నేను ఎడబాయని చెప్పి ఎలాగైతే పాడుతున్నామో, మనం జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ప్రార్థన ద్వారా చేస్తూ మనం ముందుకు సాగిపోదాం. నిత్య జీవానికి వారసులు ఉందాం. మీరు దేనికి భయపడకండి, భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి. మీ మధ్యనున్న దేవుడు శక్తిమంతుడని చెప్తున్నాడు కనుక, మన దేవుడు శక్తిమంతుడు కనుక ఆ శక్తిమంతుని చూస్తూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి, తెడ్డు వెయ్యండి లేదా వెనుకకు వెళ్ళండి,
మేము వెనక్కి వెళ్ళే వారికి ఉండకూడదు తండ్రి. మేము ముందుకే సాగాలి ప్రభా. ముందుకు సాగాలంటే నీ కృప, నీ తోడు మాకు ఉండాలి తండ్రి. మోషే మాట్లాడుతున్నాడు, నీ సన్నిధి మాకు తోడు రాకుండా తండ్రి మేము ముందుకు వెళ్ళలేం ప్రభా అని అడిగాడు తండ్రి. నువ్వు వాళ్ళకి తోడు కూడా నడిపించావు తండ్రి. ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ఉపకారాత్మలు తండ్రి వారికి అనుగ్రహించావు తండ్రి. పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగానే ఉండండి దేవా. వారిని ఏ విధంగా అయితే నడిపించావో ఈ శివనేత్రలో మమ్మల్ని కూడా అలాగే నడిపించి మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరిచి అనేక మందిని బలపరుస్తూ నీ సత్యములు అనేక మందిని ప్రసిద్ధింపజేసి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి తండ్రి ప్రసంగం సహాయపడలే చేయమని వేడుకుంటూ మా సహోదరి సహోదరులందరికీ ప్రార్థన దయచేసి ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ప్రసంగాన్ని వారి కుటుంబాలను బాగా బలపరిచి తెడ్డి వెయ్యాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు ప్రభు. అటువంటి వారిగా మమ్మల్ని చేయమని నువ్వు మా జీవితాల్లో చేసిన సమస్త మినట్టు బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రతి ఒక్కరి క్రీస్తులో తీర్చి మా సేవకు సరిహద్దులు విశాలపరిచి అమలాపురం, రంగాపురం, కాకినాడ అద్భుతమైన రీతిలో మందిరాలు నిర్మించుకుని ప్రభు ప్రతినిత్యము కూడా ఏదో స్థలాన్ని సాక్షిగా చేయమని యేసు క్రీస్తు నాను వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.